హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పనులు ఎలా ఉంటాయో 1 బై 1 చూద్దాము. అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రోజు రోజుకి మన ఛానల్ గ్రో అవుతుంది. ఇంకా అది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, ఏమనుకోకండి. ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే ఈ సామాన్లు కొన్ని తీసుకొచ్చేస్తాను. నేను ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటా, ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చినా కూడా ఇంట్లో నేను దాయడం కష్టం, పురుగు పడుతుంది అనేసి. ఇక్కడ పిల్లలకి మధ్యాహ్నం రైసే ఉంది, అందుకోసం నేను అదే తాలింపు పెట్టేస్తున్నా. మళ్ళీ అది ఎందుకు మార్నింగ్కి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అందుకనేసి తిన్నకాడికి అంతే. ఇంతకుముందే వాళ్ళు తిన్నారు, లేట్గా తిన్నారు, సండే కాబట్టి. అందుకోసం ఇక లేట్గా తిన్నారు కదా అనేసి మళ్ళీ కొంచెం తాలింపు పెట్టిన. అది కూడా తినలేదు, మొత్తం వెనక్కే పెట్టేసిండ్రు. ఆ పప్పులు మాత్రం, ఆ పల్లీలు మాత్రం తినేసి మళ్ళీ నాకు ఇచ్చేసిండ్రు. అన్నం కూడా నేనే మళ్ళీ వేడి చేసి ఇంకొంచెం స్పైసీగా తినేసిన అనమాట. ఇంక ఇక్కడ పల్లీలు అవి వేపుకుంటున్నా. ఈవినింగ్ అయింది, మంచిగా ముగ్గురు అసలు ఎంత అల్లరి, ఎంత గోల చేస్తున్నారంటే మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే నేను మామూలుగా ఏదో పని చేసుకుంటే అమ్మ రా, ఒక్క నిమిషం రా అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే, మాకు నువ్వు ఒక ఫోజులో కూర్చో, మేము డ్రాయింగ్ వేస్తామన్నారు. సరే కదా అనుకొని నేను చైర్ మీద ఇట్లా కూర్చున్నా. ఏమో సీరియస్గా ఎంత బాగా డ్రాయింగ్ వేస్తారో అని నేను అనుకున్నా. ఎగ్జామ్ చూసినారా, ఇక డ్రాయింగ్లో ఫుల్ బిజీ ఉన్నారు. ఇవి వాళ్ళ డాడీ తెచ్చిండ్రు, ఇద్దరికి చెరొకటి అనేసి ఇంకా అసలు వదలట్లేదు. వామ్మో, అది బొమ్మలు మా చిన్నోడు ఎంత నవ్వు వస్తుందంటే వాడికి తెలీదు నేను వీడియో తీస్తున్నా అనేసి. ఇది చూడండి ఎట్లా చేస్తున్నాడో. మళ్ళీ నా బొమ్మ వేసిండ్రు, తర్వాత చూపిస్తా ఇప్పుడు మీకు. నా బొమ్మ ఎట్లా వేసిందంటే ఘోరంగా వేసిండ్రు. ఏదో బొమ్మ వేసి మళ్ళీ వాడే నవ్వుకుంటున్నాడు, వాడే బొమ్మలు వేస్తున్నాడు, వాడే నవ్వుకుంటున్నాడు. పెద్దోడు కూడా ఏదేదో వాడి ఇష్టం వచ్చింది ఏదో డ్రాయింగ్ వేస్తున్నాడు, మళ్ళీ నవ్వుకుంటున్నాడు. 1 కాదు 2 కాదు, మాటికి అవి మళ్ళీ తీసేయడం, మళ్ళీ వేయడం. ఇంకా నవ్వు. కాకపోతే ఏమవుతుందంటే ఏదో బయటికి పంపించాము అంటే ఏమవుతుంది, వీళ్ళకి రోడ్డు తెలియకుండా అటు ఇటు క్రాస్ చేస్తున్నారు. లాస్ట్ టైం చిన్నోడికి దెబ్బ తగిలినప్పటి నుంచి బయటికి పంపించట్లేదు. చూడు ఎంత నవ్వుకుంటున్నాడో. మళ్ళీ అమ్మ కూర్చో, ఒక ఫోజ్ ఇవ్వు, కూర్చో, మేమిద్దరం డ్రాయింగ్ వేస్తామన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ నేనంట, మా పెద్దోడు రాసినాడు చూడు, మై మామ్ అని రాసిండు. నేనంట ఇక్కడ, మీరే చెప్పండి నేను ఇట్లుంటానా? ఇది చూడండి. ఇంతకీ మా పెద్దోడు నా బొమ్మ ఎట్లేసిండో మీరైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. నేనేదో ఇల్లు తుడుస్తూ నేనున్నా, ఇంకా అసలు నన్ను ఆపట్లేదు. ఇల్లు తుడుస్తుంటే అమ్మ కూర్చో నీకు డ్రాయింగ్ వేస్తా, నీ బొమ్మ వేస్తా అనేసిండ్రు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బొమ్మలు వేసి ఇష్టం వచ్చినట్టు గోల చేస్తున్నారు. ఇది చూడండి, ఇక్కడ నేనంట చైర్ మీద కూర్చున్నానంట, చైర్ మీద కూర్చున్నాను. మా చిన్నోడు క్రియేటివిటీ చూడండి, ఇది చూడండి, మా చిన్నోడు క్రియేటివిటీ. చైర్లో కూర్చున్నానంట నేను. ఇక్కడైతే అస్సలు ఆగట్లేరు. అమ్మ ఇద్దరు ఫైటింగ్ అట్లే చేస్తున్నారు, బొమ్మలు అట్లే చేస్తున్నారు. ఇంకైతే నైటు మా వారే, నేనేమనుకున్నా మార్నింగ్ తొందరగా వెళ్దాం అనుకున్నా. నైట్ ఏమైంది, మా వారు మూవీ పెట్టారు. ఏం మూవీ అంటే లక్కీ భాస్కర్ మూవీ పెట్టారు. సగం వరకు చూసి వాళ్ళేమో ముగ్గురు నిద్రపోయినారు. ఆ సగం చూసిన తర్వాత సగం చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. సగం చూశాను, కాకపోతే ఈరోజు చాలా లేట్గా లేచిన, రోజు కంటే చాలా లేట్గా లేచిన. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, ఊతప్పం అన్నీ రెడీ చేసేసిన. రోజు వీళ్ళకి ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇవే పెడుతున్నా కదా అనేసి పూరీ రెడీ చేసి, పూరీ కర్రీ అయితే రెడీ చేసిన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను రెడీ చేశాను ఇవి, ఇక రెడీ చేసిన మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుంటున్నా. ఇంకా బయలుదేరదాము అని బయటికి అడుగుపెట్టి మెట్లు దిగే లోపల మా పెద్దోడు వచ్చేసినాడు. నేను వస్తాను నీతో పాటి అని. సరే రా అని చెప్పి తీసుకెళ్ళాను. సరే తింటారు కదా అనుకున్నాను. ఇంట్లో అయితే కొంచెం కారం తక్కువలో చట్నీ పెట్టేస్తా, అదే నాకు బయటకంటే కొంచెం స్పైసీగానే చేస్తాను. ఇక్కడ చూసినారా, ఇంట్లోకి పెట్టేసి ఇంక నేనైతే బయలుదేరిపోతున్నా. తీరా బయలుదేరేటప్పుడు వచ్చేసి నేను వస్తా అన్నాడు. అది ఓ గేట్ దగ్గర నుంచి ఉన్నాడు, చూసినారా, గమనించారా, గేట్ దగ్గర నుంచి ఉన్నాడు వస్తాను అనేసి. సరే అని చెప్పేసి ఈరోజు సండే కదా, నేను పెద్దోడు ఇద్దరం వెళ్ళాం అన్నమాట టిఫిన్స్కి.
అయితే వచ్చింది వెళ్ళాం కదా, ఇక్కడ చూడండి పైసలు మొత్తం ఆయనే ఇప్పించుకొని ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. వాడికి అదొకటి హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా, అరే నాకు ఇవ్వరా పైసలు, అట్లా పెట్టుకోకూడదమ్మా పిల్లలు, నాకు ఇవ్వమంటే ఇది నేను కష్టపడినాను, ఇది నాకు వచ్చింది పైసలు అని అయితే అంటున్నాడు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సగం వరకు అయితే అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. అయితే ఏం చెప్తున్నాడు, మా అమ్మ నాన్నకు ఫోన్ చెయ్యి నన్ను తీసుకెళ్ళమను అని చెప్తున్నాడు. ఇంకా ఆల్రెడీ సగం అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు లేసరమ్మా అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పి అలా ఆపినా అనమాట. మేము ఇంకా మొత్తం అయిపోయినాయి, మొత్తం అన్నీ ఖాళీ అయినాయి కాబట్టి ఇదిగో చూడండి ఇంకొక 1.5 ప్లేట్ ఉంది ఇడ్లీ. ఇక్కడ చట్నీ అయితే కొంచెం ఉంది, ఇంకా ఊతప్పం అయితే ఇవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. ఇంక అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సండే కదా, ఆల్రెడీ మేము రావడమే చాలా లేటుగా వచ్చినాం. ఇంటికి వెళ్ళంగానే చిన్నోడు వాళ్ళ నాన్న అయితే ఇద్దరు తినేశారు, నేను పెద్దోడు ఇద్దరం కూర్చొని మంచిగా ఇంకొక మూవీ పెట్టారు మా వారు. అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఇంకా అసలు ఆగట్లే, ఇంకొక మూవీ పెట్టారు. ఇంకా మూవీ చూస్తా పూరి మొత్తం తినేసినాము. బాగా నిద్ర వచ్చేసింది, వాళ్ళు కూడా లేట్గా టిఫిన్ చేసిండంట 11కో 12కో, అందుకనేసి ఇంక మేము తినేసి ఫుల్ పెట్టేసుకున్నాను. చూసినారా, చట్నీ, కర్రీ, పూరి, పొట్ట ఎంత అయితే పడతా అంత మొత్తం తినేసినాము నేను పెద్దోడు. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఆడుతుండే, నేనే తినిపించేసిన ఇద్దరు పిల్లలకి. చిన్నోడు ఉండి నేను తిన్నా అమ్మా అన్న, మళ్ళీ నేను వండేసరికి లేట్ అవుతుందిరా అని చెప్పేసి తినిపించేసిన. అయితే చూడండి ఇక్కడ మా బిల్డింగ్ కింద మామిడి చెట్టుకి ఎంత మంచిగా మామిడికాయలు వచ్చేసినాయో, అప్పుడే మామిడికాయలు వచ్చినాయి. చూసినారా, ఇదే కలికాలం అంటారేమో తెలియదు నాకు. ఇక్కడైతే మంచిగా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి చిన్న వీడియో తీసినాను. బాగుంది కదా. అయితే ఒక్కొక్కసారి నిలబడుతున్నాయి, ఒక్కొక్కసారి నిలబడట్లేదు, మామిడికాయలు రాలిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ వర్షాలు ఏదైనా గాలి వస్తే రాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి ఈవినింగ్ అయితే 4 చినుకులు పడింది, మంచిగా మట్టి స్మెల్, మట్టి వాసన వస్తుంది. బాల్కనీలో కూర్చొని ఉన్నాం నలుగురం, నేను, ట్యూషన్ అమ్మాయి, పిల్లలిద్దరు. మా వారైతే ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పేసి దూరం ఉన్నాడు. ఇక మండే రోజు ఇది, సోమవారం పొద్దున్నే లేయంగానే ఇంక అన్ని పనులు చేసేసుకోవాలి కదా. ఇంకా అయితే పిల్లలకి బాక్స్ కూడా అయిపోవాలి. అన్నం వండినా. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెట్టలేదు, రోజు చేత కావట్లేదు అని చెప్పేసి కొంచెమే ఇడ్లీ ఉండే, ఇడ్లీ పిండి అది పెట్టేసిన పిల్లల కోసం. ఇదైతే చట్నీ పక్కకు తీసిన అనమాట, కొంచెం స్పైసీ తక్కువలో. ఇక్కడైతే వంకాయ ఫ్రై చేసిన, దోశలు, ఇంకా ఇడ్లీ కొంచెమే ఉంది. 3 ప్లేట్లు అయింది, ఆ 3 ప్లేట్లు పెట్టేసిన అనమాట. ఇక్కడైతే చిన్న ముగ్గు వేసిన. బాగుందా నా ముగ్గు, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా 3 ప్లేట్లు ఉండే, ఆ ఇడ్లీ అయితే పెట్టేసిన అంతమటుకే. ఇంకా 1 by 1 అన్నీ అయిపోయినాయి. కానీ ఈరోజు చిన్నోడు కాదు పెద్దోడు బాగా లేట్ చేసిండు. ఇక్కడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది, చూసినారా. చూడండి, కాకపోతే నేను తాలింపు పెట్టను, తాలింపు పెడితే ఏమవుతుంది అంటే కారం చచ్చిపోతుంది, కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది, అందుకని తాలింపు పెట్టను, ఏమనుకోకండి. మళ్ళీ అది కూడా అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే ఒక 10 ప్లేట్లకు సరిపోయే చట్నీ, తాలింపు పెట్టాము అంటే 7 ప్లేట్లకు అట్లా సరిపోతుంది, అందుకోసమే, ఇంకేమీ లేదు. ఇక్కడైతే వంకాయ కర్రీ అయిపోయింది. ఇంకా వీళ్ళకి బాక్సులు పెట్టి నేను కూడా రెడీ అయిపోయా. ఇవన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నా. అయితే ఇంకా మధ్యాహ్నం రాగానే పడుకొని నిద్రపోతాను, ఏం ముట్టను. ఇక్కడైతే చపాతీ, క్యాబేజీ చేసిన ఈవినింగు. వీళ్ళకి స్నాక్స్ కావాలనేసి, ట్యూషన్ అమ్మాయి అంటే పొద్దునుంచి ఏం తినలేదంట, కళ్ళు మండుతున్నాయి అనేసి, సరైన హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ లేకుండే. సరే అని చెప్పేసి ఇంక వచ్చి ఆంటీ చాలా ఆకలేస్తుంది అన్నది. సరే అని చెప్పేసి గబగబా కొంచెం క్యాబేజీ ఉండే, ఆ క్యాబేజీ ఫ్రై చేశాను. ఆ అమ్మాయి అయితే రైస్ తింటా అన్నది. సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి రైస్ పెట్టేసి, ఉండేలే మధ్యాహ్నం అన్నం ఇంకా ఉంది కూడా, అయితే వాళ్ళకి మధ్యాహ్నం రైసే పెట్టినా, అందుకని చపాతీ చేసి ఆ చపాతీలో లోపల క్యాబేజీ పెట్టి ఇచ్చేసిన. ఒకటి కూడా తినలేదు, హాఫే తిన్నారు. మళ్ళీ మిగతాది నేనే తినేసిన. ఇది చూసినారా ఇట్లుంది. మళ్ళీ మార్నింగ్ కోసం ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటున్నా. బియ్యం చూసారా నానబెట్టేసిన, ఇవన్నీ గ్రైండ్ చేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ కోసం అన్ని పిండిలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది ఎలా ఉంది ఈ వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.